సంక్షేమ వసతి గృహాల్లో స్థితిగతులపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు విభిన్నంగానే దర్శనమిస్తున్నాయి. ఒకవైపు సంక్షేమ వసతి గృహాల్లో అన్ని వసతులు కల్పించాలని విద్యార్థులకు కల్పించాల్సినటువంటి మౌలిక వసతులపై దృష్టి సారించాలని ప్రభుత్వం చెబుతోంది. విద్యార్థుల పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కూడా చేయాలని చెప్పి ఇప్పటికే సంబంధించినటువంటి శాఖ అధికారుల పూర్తి స్థాయిలో వసతి గృహ సిబ్బంది కూడా సూచనలు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా ఆ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం తాజాగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో ఉన్నటువంటి ఎస్సీ బాలుర వసతి గృహంలో కూడా గ్యాంగ్ వార్ను తలపించేలా విద్యార్థులు ఘర్షణకు పడడం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో ఉన్నటువంటి ఎస్సీ సంక్షేమ బాలుర వసతి గృహం వద్ద ప్రస్తుతం మనం ప్రస్తుతం విజువల్ చూడొచ్చు. నిన్న రాత్రి ఒక విద్యార్థి వేణు అనే ఒక సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి వసతి గృహానికి ఆలస్యంగా వచ్చినట్టు సీనియర్ విద్యార్థులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. లోపలికి అనుమతించలేదు. మద్యం మత్తులో బయటికి వెళ్ళి వచ్చావంటూ కూడా అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సదరు ఎస్ఎన్ఆర్ బీజీఎన్ఆర్లో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వేణు అనే విద్యార్థికి ఇదే వసతి గృహంలో ఉంటున్నటువంటి సీనియర్ విద్యార్థులకు మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో వేణు అనే విద్యార్థిని సీనియర్లు చితకబాదినట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే ఆ బాధితుడు వెంటనే వైరా మండలం సంబంధించినటువంటి కొండకుడిమ అనే తన స్వగ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్నేహితులను వెంట పెట్టుకొని ఈ రోజు వచ్చి ఉదయం 10 గంటల సమయంలో ఇదే వసతి గృహంలో ఉన్నటువంటి మరో 5గురు సీనియర్లపై విచక్షణరహితంగా కర్రలతో దాడికి పాల్పడిన సమాచారం అవుతుంది. ఈ ఘటనలో మొత్తం 4 విద్యార్థులకు తీవ్రంగా గాయాలైనట్లు మనకు సమాచారం అవుతుంది. కర్రలతో నేరుగా వసతి గృహంలోకి వచ్చి దూసుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ విద్యార్థులపై కొండకుడిమ గ్రామస్తులు దాడి చేసినట్లయితే మనకి చాలా స్పష్టంగా సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం ప్రధానంగా వసతి గృహాల్లో అటు పర్యవేక్షణ లోపం కారణంగానే ఇట్లాంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం విద్యార్థులందరినీ కూడా లోపడే ఉంచారు. ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దని చెప్తున్నారు. కళాశాలకు సంబంధించినటువంటి వసతి గృహానికి తాళం వేశారు. అవుటర్స్ని ఎవరిని కూడా ఎలో చేయట్లేదు. కానీ లోపల 4 విద్యార్థులకు మాత్రం వీపుపై తలభాగంలో గాయాలైనట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే ప్రస్తుతం మనం వసతి గృహానికి సంబంధించినటువంటి వార్డెన్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఘటనకు సంబంధించినటువంటి కారణాలు ఏంటి అన్న, ఏం జరిగింది? నిన్న రాత్రి మీరు వసతి గృహం వద్ద ఉన్నారా? ఎందుకు గ్యాంగ్ వారు తలపించే ఈ ఘటనపై మీరు ఏం చెప్తారు? ప్రస్తుతం వార్డెన్ వెంకటరెడ్డి మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలో మొత్తం 4 విద్యార్థులకు తీవ్రంగా గాయాలైనట్లయితే మనకి సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ ఈ అంశంపై ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి డీడీ కూడా విచారణ చేశారు. రిపోర్ట్ కూడా సిద్ధం చేశారు. ఒక విద్యార్థిని వసతి గృహం నుంచి కూడా పంపించి వేసినట్లయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి వసతి గృహ సిబ్బంది అయితే సమాచారం ఇస్తున్నారు. ప్రస్తుతం వసతి గృహానికి సంబంధించి వాచ్మెన్లు కూడా పర్యవేక్షణ లోపం ఉందా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అటు వార్డెన్ నిరంతరం పర్యవేక్షణ ఉండాలి, అందుబాటులో ఉండాలి. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించాలనే అంశంపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది. ఇప్పటికే డీడీ సత్యనారాయణ కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేశారు. ఒక నివేదికను కూడా సమర్పిస్తాము. పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఎవరెవరైతే ఈ ఘటనలో పాల్పంచుకున్నారో సదరు విద్యార్థుల ఘర్షణకు సంబంధించినటువంటి కారణాలను కూడా వెలికి తీస్తామని పూర్తి స్థాయిలో సమాచారం నివేదిక అందుకున్న తర్వాత తదుపరి క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వసతి గృహాల్లో పర్యవేక్షణ లోపం మాత్రం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. కొండకుడిమకు గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది యువత ఒకసారిగా కర్రలతో వసతి గృహంలోకి దూసుకు వచ్చి నేరుగా విద్యార్థులపై దాడి చేయడం ఘటన పట్ల పూర్తి స్థాయిలో శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పోలీసులకు కూడా ఈ సమాచారం చేయడంతో పూర్తి స్థాయిలో ఈ అంశంపై ఆరా అయితే తీస్తున్నారు. ఇది రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.